హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముఖ్యంగా మనం ఈ వీడియోలో ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు లేదా కర్ణాటక యుద్ధాలు లేదా ఆర్కాట్ యుద్ధాల గురించి అయితే తెలుసుకుందాం. సో ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ఆంగ్లేయులకు మరియు ఫ్రెంచ్ వారికి జరిగినటువంటి యుద్ధాలే కర్ణాటక యుద్ధాలు అని అంటాం, లేదా ఆర్కాట్ యుద్ధాలు అని కూడా అంటాం. సో ముఖ్యంగా మొత్తం 3 కర్ణాటక యుద్ధాలు అయితే జరుగుతాయి. సో మొదటి కర్ణాటక యుద్ధం వచ్చేసి 1746 నుంచి 1748 వరకు. రెండవ కర్ణాటక యుద్ధం వచ్చేసి 1749 నుంచి 1755 వరకు. మూడవ కర్ణాటక యుద్ధం వచ్చేసి 1756 నుంచి 1763 వరకు అయితే జరుగుతుంది. సో ముఖ్యంగా ఎందుకు ఈ కర్ణాటక యుద్ధాలు అనేటువంటివి జరుగుతాయి మన దక్షిణ భారతదేశంలో, అది బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి మధ్యన అనేటువంటిది అయితే చూద్దాం. సో ముఖ్యంగా మనం మొదటి కర్ణాటక వారి గురించి తెలుసుకోవడం కంటే ముందు అసలు కర్ణాటక ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు అనేటువంటిది అయితే ముఖ్యంగా మనం బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకుందాం. సో ముఖ్యంగా కర్ణాటక ప్రాంతాన్ని ఆర్కాట్ అనేటువంటి రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరు అంటే సదతుల్లా ఖాన్. సో ఈ సదతుల్లా ఖాన్కి 2 ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళే సదతుల్లా ఖాన్ పెంపుడు కొడుకు అయినటువంటి దోస్త్ అలీ, సదతుల్లా ఖాన్ మేనల్లుడు అయినటువంటి చందా సాహెబ్. సో సదతుల్లా ఖాన్ మరణించిన అనంతరం కర్ణాటక సింహాసనాన్ని అధిష్ఠించిన వ్యక్తి ఎవరు అంటే సదతుల్లా ఖాన్ పెంపుడు కొడుకు అయినటువంటి దోస్త్ అలీ. సో ఈ దోస్త్ అలీ రాజు అయినప్పుడు ముఖ్యంగా మనకి మరాఠీయులు అనేటువంటి వారు కర్ణాటక ప్రాంతం మీద దండయాత్ర చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ దండయాత్రలో దోస్త్ అలీకి మరాఠీయులకి మధ్యలో జరిగినటువంటి యుద్ధమే దోమల్ చెరువు యుద్ధం. సో ఆ దోమల్ చెరువు యుద్ధంలో ఏం జరుగుతుంది అంటే మరాఠీయులు దోస్త్ అలీని చంపి చందా సాహిబ్ని వాళ్ళతో పాటు ఖైదు తీసుకొని అయితే వెళ్తారు. సో ఇది ఇలా ఉండగా మళ్ళీ కర్ణాటక సింహాసనం మీద అధిరోహించాల్సినటువంటి రాజు ఎవరు అనే చర్చ అనేటువంటిది జరుగుతుంది. సో ఈ దోస్త్ అలీకి ఒక కొడుకు ఉంటాడు, అతనే సెబర్ అలీ. సో ఆ సెబర్ అలీ కర్ణాటక సింహాసనాన్ని అధిరోహిస్తాడు. సో ఈ సెబర్ అలీకి ఒక మేనమామ ఉంటాడు, అతనే ముర్తుజా అలీ. సో ఈ ముర్తుజా అలీ ఎలాగైనా సెబర్ అలీని చంపేయాలి అని చెప్పి కుట్ర పని సెబర్ అలీని చంపేస్తాడు. సో ఈ సెబర్ అలీ తర్వాత మళ్ళీ కర్ణాటక సింహాసనం మీద కూర్చునేది ఎవరు అనే చర్చలో ఈ సెబర్ అలీకి ఒక కొడుకుంటాడు, అతనే సయ్యద్ అలీ. సో ఈ సయ్యద్ అలీ కర్ణాటక సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని అయితే పరిపాలిస్తాడు. ఈ సయ్యద్ అలీ కర్ణాటక సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తూ ఉండగా హైదరాబాద్ నిజాం అయినటువంటి నిజాం ఉల్ ముల్క్ లేదా మీర్ కమరుద్దీన్ ఖాన్ లేదా చిల్కులిచ్ ఖాన్ అనేటువంటి హైదరాబాద్ నిజాము కర్ణాటక ప్రాంతం మీద దండయాత్ర అయితే చేస్తాడు. సో ఆ దండయాత్రలో సయ్యద్ అలీని యుద్ధంలో ఓడించి కర్ణాటక ప్రాంతాన్ని నిజాం ఉల్ ముల్క్ అయితే దక్కించుకుంటాడు. సో దక్కించుకున్నాడు, కానీ ఆల్రెడీ నిజాం ఉల్ ముల్క్ హైదరాబాద్ సింహాసనం మీద కూర్చున్నారు కాబట్టి ఎవరిని పెట్టాలి అనేటువంటి ఆలోచిస్తున్నప్పుడు ముఖ్యమైనటువంటి వ్యక్తి నిజాం ఉల్ ముల్క్ ఎవరు అంటే అన్వరుద్దీన్. సో ఈ అన్వరుద్దీన్ని